పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుక్షణము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకనగా ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణం చాలా గొప్పది. ఆయన ఇచ్చిన ప్రేమ చాలా గొప్పది. అనేక మందికి యోగ్యత లేదు. యోగ్యత లేని వారికి యోగ్యాన్ని ఇచ్చి, నిలవబెట్టి, జీవాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, తన ప్రేమ ద్వారా మనందరికి నడిపిస్తున్న దేవాది దేవుణ్ణి బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనాలు చదివి మీకు వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మనం ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే, యేసు ప్రభు వారు కొన్ని గ్రామాలు వెళ్ళినప్పుడు, ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు ఊరి చివరన ఉన్నవారు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించండి అని యేసు ప్రభుని ప్రాధేయపడ్డారు, బతిమాలుకున్నారు. యేసు ప్రభు ఆ కుష్ఠరోగుల్ని చూసి, మీరు యాజకులకు కనపరుచుకోండి, యాజకులకి చూపించండి, మీకు స్వస్థత కలుగుతుంది అని ఆ మాటను తెలియజేశారు. ఇక్కడ మనం చూసుకుంటే కుష్టి వ్యాధుల గురించి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వీరందరినీ మనం గమనిస్తే అది చాలా ప్రమాదకరమైన వ్యాధి, మనందరికి తెలిసిందే. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఆ యొక్క దినాల్లో దానికి ఔషధం గాని, వైద్యుడు గాని లేరు. ఈ వ్యాధి కలిగిన వారికి ఎలాంటి వాడైనా సరే వారికి ఊరు చివరి నుంచేవారు. వారు రాజైనా సరే, మంత్రి అయినా సరే, సైన్యాధిపతి అయినా సరే, ధనవంతుడైనా సరే, ఎవరైనా సరే అలాంటి వ్యక్తులకి ఊరు చివరను పెట్టేవారు. యేసు ప్రభు ప్రతి గ్రామంలో దేవుని యొక్క సువార్తని ప్రకటించుకుని వస్తుండగా ఆ వ్యక్తులు యేసు ప్రభుని ఎప్పటి నుండి కలుసుకోవాలనుకున్నారు, లేదా ఎప్పటి నుండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఎందుకంటే గ్రామంలోకి వెళ్ళలేరు కదా. ఊరి చివరన ఆయన ఎప్పుడైతే ఆ గ్రామంలోకి వెళ్తాడో అని తెలుసుకుని ఆ ఊరి చివరన ఆయన కోసం వెయిట్ చేసి, యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తూ మమ్మల్ని స్వస్థపరచండి అని యేసు ప్రభుని ప్రాధేయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనది. మనందరికి తెలుసును. చిన్న మాటలు మనం తెలుసుకున్నాం. చాలా బాధాకరమైనది. ఎలాంటి బాధ అంటే, కాలు చేతులు సరిగ్గా పనిచేయవు. ఒక పుండు పుట్టిందంటే దాని నుండి ఆ యొక్క రస్సిని వస్తూనే ఉంటుంది. సరైన నిద్ర ఉండదు. వారు కళ్ళు మూసుకున్న కళ్ళు కూడా వాళ్ళకి మూతపడవు. కళ్ళు తెరిచే పడుకుంటారు చాలా మంది. ఆ యొక్క వ్యాధికున్న ఆ యొక్క లక్షణాలు అవి. అలాంటి వ్యాధి ఎంతమందికి వచ్చింది? 10 మంది కుష్ఠరోగులకు వచ్చింది. ఈ 10 మంది కూడా ఊరు చివరన ఉండి యేసు ప్రభువుని ప్రాధేయపడుతున్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు. ఎందుకంటే అనేక మందికి ఆ యొక్క దినాల్లో యేసు ప్రభు వారు స్వస్థతనిచ్చారు. అనేక గుడ్డి వారికి కావచ్చు, కుంటి వారికి కావచ్చు, అనేక బిడ్డలకి ఆయన స్వస్థతనిచ్చాడని ఈ కుష్టి వ్యాధి రోగం కలిగిన ఈ 10 మంది ఎరిగి ప్రభుని బతిమాలుకున్నారు. ప్రభువారు చెప్పారు, యాజకులకి వెళ్ళి మీరు చూపించుకోండి. ఎందుకంటే యాజకులు సర్టిఫికెట్ ఇస్తేనే సంపూర్ణంగా స్వస్థత మీకు కలిగిందని ఆయన చెబితే గాని వీరు సమాజంలోకి గాని, వారి యొక్క గృహాలకు గాని, లేదంటే దేవుని మందిరంలోకి గాని వారు వెళ్ళలేరు. కనుక యాజకుడి దగ్గరికి వెళ్ళండి అని యేసు ప్రభు వారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ యొక్క వాక్య లేఖన భాగంలో వారు వెళ్తున్న మార్గంలోనే స్వస్థత కలిగింది. ప్రభు వారి మాట అంత గొప్పది. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చినప్పుడు యోహాను సువార్తలో మాటలు ఉంటాయి. ఒక అధికారి, నా కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడని యేసు ప్రభు వారిని బతిమాలుకుంటే, వెళ్ళు నీ కుమారుడు స్వస్థత పొందుతాడు. యేసు ప్రభు యొక్క మాట అక్కడ స్వస్థత కలిగింది. అనేక మంది విషయంలో మనం చూసుకుంటే ఆయన మాట సెలవిస్తే చాలు. ఒక అధికారి అంటాడు, మీరు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. అలాంటి మాట యేసు ప్రభు వారు ఆ యొక్క కుష్టి వ్యాధుల రోగులతో మాట్లాడినప్పుడు వారు వెళ్తున్న మార్గంలోనే వారికి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగినప్పుడు ఎంతమంది అక్కడ దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి? అందరూ కృతజ్ఞతలు చెల్లించాలి. గాని 10 మందిలో ఒకే ఒక్కడంట కృతజ్ఞతలు చెల్లించాడంట.
గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరిచాడు. ఈ దినము మనకు జరిగిన అద్భుతాన్ని బట్టి, ఈ దినం మనకు జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవుని మనం ప్రకటించగలుస్తున్నాం. నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆదుకున్నాడు, నా ప్రభు నా కుటుంబాన్ని దిద్దాడు అని మాట్లాడగలుస్తున్నావా? దేవుని మహింపరచగలుస్తున్నావా? అక్కడ ఎంతమంది ఉన్నారని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సమాజం మధ్యన ఎంతమంది ఉన్నా కూడా దేవుని కొరకు మహింపరిచాడు. ఆయన నాకు దేవుడు స్వస్థత కలిగించాడు, దేవుడు నాకు అద్భుతం కలిగించాడు అని అక్కడ దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆయన ఒక సమరయుడు అని రాసిపెట్టి చూడండి. ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? 10 మంది స్వస్థత పొందుకున్నారు. 9 మంది వారి వారి గృహాలకు వెళ్ళిపోయారేమో యాజకులకి చూపించుకుని. కానీ ఒక్కడు మాత్రం దేవునికి కృతజ్ఞత కలిగి ప్రభు పాద సన్నిధికి వచ్చాడు. ఈ దినము అనేక మంది స్వస్థత కొరకు వస్తారు. అనేక మంది నా కుటుంబం పరిస్థితి బాగోలేదని యేసు ప్రభు దగ్గరికి వస్తారు. లేదా వారి యొక్క యాజకులు, ఆ దైవజనుల దగ్గరికో, సంఘ పెద్దల దగ్గరకో, లేదా సంఘానికో వచ్చి మొరపెడతారు, కన్నీరు కారుస్తారు. అయ్యా నా కుమార్తె వివాహం జరగడం లేదు, అయ్యా నా కుమార్తె వివాహం జరిగింది కానీ నా కుమార్తెకి బిడ్డలు లేరయ్యా, గుడ్రాలుగా ఉంది నా బిడ్డ అని వచ్చిన వారు చాలా మంది ఉంటారు. నా కుమారుడికి ఉద్యోగం లేదు, లేదా నా కుమార్తెకు ఉద్యోగం లేదు, నా కుటుంబం సరిలేదు, నేను వ్యాధితో ఉన్నాను, నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆ భర్త అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని కన్నీటి పెట్టేవారు చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఈ దినం ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడు దేవుని మందిరానికి వచ్చి, లేకపోతే దేవుడికి అప్పుడు ప్రార్థన చేసి, దేవుడికి అప్పుడు విన్నపాలు చెల్లించి గోజాడుతూ ప్రభువుని బతిమాలుకుంటారు. ప్రభువా, ఈ యొక్క సమస్య నుండి, ఈ యొక్క బాధ నుండి, ఈ యొక్క రోగం నుండి మాకు తీసివేసే, స్వస్థపరచని ప్రభువుని బతిమాలుకున్నప్పుడు ప్రభు ఆ యొక్క కార్యాలన్నీ కూడా సఫలం చేసినప్పుడు ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? ఈ దినం మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడికి హెల్ప్ చేస్తే, లేదంటే సహాయం చేస్తే, ఆ ధనం విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, లేదా జాబ్ విషయంలో కావచ్చు, ఏదే విషయాన్ని చిన్న హెల్ప్ చేసినందుకే, చిన్న సహాయం చేసినందుకే వాళ్ళకి కృతజ్ఞులై ఉంటారు, వాళ్ళకి బానిసలుగా ఉంటారు, వాళ్ళకి లోబడి ఉంటారు. అలాంటిది దేవాది దేవుడు సర్వము మన కోసము ఇచ్చి ఉన్నాడు. ఈ వాతావరణాన్ని, ఈ గాలిని, ఆయన ఒక స్వరూపాన్ని, కాలు, చేతులు, కళ్ళు, నోరు అన్ని కూడా సరిదిద్ది మనకి చక్కని ఆరోగ్యం ఇచ్చి, మనకు కావలసిన కుటుంబాన్ని ఇచ్చి, మనకు కావలసిన ధనాన్ని ఇచ్చి, మనకు కావలసిన ఘనతనిచ్చి ప్రభువారు మనకు నడిపిస్తున్నప్పుడు ప్రభువారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఆయన మన పట్ల చేసిన మేలును బట్టి దావీదంటాడు, నా కార్యం సఫలం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటాడు. మనం చెల్లించుతున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? స్వస్థత పొందుకుంటున్నాం. మన కుమార్తెలు పెళ్లిళ్ళు కాకపోతే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి దేవుని ప్రార్థన చేయటం వల్ల. బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇస్తున్నాడు దేవుడు. కుటుంబంలో సమస్యలు అయితే దేవుడు పాద సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క సమస్యలు తీరుస్తున్నాడు. రోగమై మనం పడి ఉంటే మనకి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. ప్రతి విషయంలో అవన్నీ కార్యాలు దేవుడు మనకు సఫలం చేసిన తర్వాత మనం దేవుడు మర్చిపోతున్నామా? చేశాడులేండి, లేదులేండి, ఎవరో మాకు సాయం చేశారులేండి, దేవుడు చేశాడని మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నారు. అన్ని విషయాల్లో ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక మానవుడికే మనం లోబడితే దేవాది దేవుడికి మనం ఎంత లోబడాలి? అనుదినం కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. అనుదినం తను సహాయం చేస్తున్నాడు, మనకు ఆదుకుంటున్నాడు, మనకు కాపాడుకుంటున్నాడు, తన రెక్కల చాటును మనకు దాచిపెట్టి ఉంచున్నాడు. అంత కృపనిచ్చున్నాడు మనకి. ఈ దినం అద్భుతం పొందిన వారు, ఈ దినం స్వస్థత పొందుకున్నవారు, వారి యొక్క కార్యాలు సఫలం చేసిన దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలాగా? ఆ 9 మంది ఎలాగైతే స్వస్థత పొందుకొని వారి వారి గృహాలకి వెళ్ళిపోయారో ప్రియమైన దేవుడి బిడ్డలు, అలాగే దేవుడి బిడ్డలమైన మనము, క్రైస్తవ బిడ్డలమైన మనము అలాగే జీవిస్తున్నాం. దేవుని ఎడల కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నాం. దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా వారు కూడా దేవుడు ఎంత అద్భుతం చేసినా దేవుని దూషించారు, దేవుని మీదే మాట్లాడుకున్నారు, సరుకున్నారు వారు. అలాగే ఈ దినం కూడా ఎంత చేస్తున్నా, ఎంత ఆశీర్దిస్తున్నా, ఎంత దీవిస్తున్నా దేవునికి మహింపరచట్లేదు. యేసుప్రభు వారు అంటారు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో, మీరు ఫలించుట వలన నా తండ్రి
మహిమ పొందుకుంటాడు, మహిమపరచబడతాడు. మనం ఫలిస్తున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుని ఎడల ఒక వ్యక్తి ఫలించాడు. ఆయన ఒక సమరయుడు, ఆయన ఒక అన్యుడంట. ఆయన వెళ్ళాడు, మార్గంలో స్వస్థత కలిగింది. అక్కడ ఎంతమంది ఉన్నారని లేదు. ఆ సర్వ సమాజం మధ్యన దేవునికి కృతజ్ఞతల బిగ్గరగా చెప్పాడు. ఆయన మహింపరిచాడు దేవుడికి. అక్కడ మహింపరచుడు కాదు, ఈ మాట అయితే ఎవరు నాతో అన్నారో, యేసు ప్రభు అన్నారు, ఆయన దగ్గరికి నేను వెళ్తాను. ఆయన దేవుని కుమారుడు, ఆయన పాద సన్నిధిలో నేను సాష్టాంగ పడతాను, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాను అని మనస్తత్వంతో ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయనకి కలిగిన బాధలు అడిది. ఆయన బాగున్నప్పుడు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, సర్వ సమాజంతో ఆయన ఉన్నాడు. ఆయనకి ఎప్పుడైతే ఆ కుష్టి వ్యాధి వచ్చిందో, ఆ యొక్క రోగం వచ్చిందో, తన భార్య రాలేదు, తన బిడ్డలు రాలేదు, తన బంధువులు రాలేదు, తనతో తిరిగే స్నేహితులు రాలేదు, తనతో భుజించేవారు రాలేదు, తనతో త్రాగేవారు రాలేదు, లేదా తనతో తిరిగేవారు రాలేదు, తనతో ముచ్చట్లాడుకున్నవారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సర్వ సమాజం కూడా ఆయనకి ఏం చేసింది? బయట పెట్టింది. అవన్నీ కూడా ఆ వ్యక్తి తలంచుకున్నాడు. ప్రభువా, ఎవరు నన్ను తాకలేదు ఈ వ్యాధిని బట్టి, ఎవరు నా దగ్గరికి రాలేదు ఈ వ్యాధిని బట్టి, అందరూ నా దగ్గరికి వచ్చిన వారే ఈ వ్యాధిని బట్టి నన్ను అందరూ విడిచిపెట్టారు. ప్రభువా, ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ బాధని నాకు ఎవరు తీస్తారు? ఎవరు నన్ను స్వస్థపరుస్తారు? అనుక్షణం నేను ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే నీ నామాన్ని నేను ఎరిగి ఉన్నానో అప్పుడు నేను బతిమాలుకున్నాను. ప్రభువా, బతిమాలుకున్న వల్ల, నీ మాట సెలవిచ్చటం వలన నాకు స్వస్థత కలిగిందని ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించాడు. విశ్వాసంతో వచ్చాడంట ఆయన. ఈ దినం విశ్వాసంతో యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? ఆయన చేసిన కార్యాలు దేవుని మహిమపరుచుతున్నావా? యేసు ప్రభు వారు అందుకే అంటారు, ఆ అన్నిటి వచ్చినప్పుడు స్వస్థపరిచింది 10 మందిని కదా. తిరిగి వచ్చిన వారు, దేవాది దేవునికి మహింపరచుటకు వచ్చిన వారు ఈ ఒక్కడేనా? అది కూడా అన్యుడా? ఆయన ఆశ్చర్యపోతాడు. ఈ దినం దేవుడు కూడా మన పట్ల ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతారంటే, ఆయన అనుక్షణం మన పట్ల మేలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనం కృతజ్ఞతలు చెల్లించాం. మన కుటుంబాన్ని దిద్దుతున్నా, మన బిడ్డల్ని దిద్దుతున్నా, మన వ్యాపారాలు సరిగ్గా నడిపిస్తున్నా, మనకు ఆరోగ్యం ఇస్తున్నా, అనుక్షణం మనం కాచి కాపాడుతున్నా, దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారుగా ఉన్నామా? చెల్లించని వారుగా ఉన్నామా? చెల్లించిన వారిగా ఉంటే ఆ 9 మంది వారిలాగే ఉంటాం. అనుక్షణం కృతజ్ఞతలు చెల్లించబెట్టేలాగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆ యొక్క అన్యుడితో, లేదంటే ఆ యొక్క సమరుడితో ఏమంటాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆయన యేసు ప్రభు మీద విశ్వసించాడు. ఆయన మాట సెలవిస్తే నాకు చాలు, నాకు స్వస్థత కలుగుతుంది అని ఆయన విశ్వసించాడు. ఆయన కోసం వెయిట్ చేశాడు. యేసు ప్రభు ఈ మార్గాన్ని వస్తారు, ఆయన మాట సెలవిస్తే నాకు స్వస్థత కలుగుతుందని ఆశించాడు. ఆయనతో పాటు ఈ 9 ఉంటారు. కానీ అక్కడ మాట పలికింది ఒక అన్యుడే, ఒక సమరయుడే. దేవుడు అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఈ దినం అనేక మందికి స్వస్థత కలగడం లేదు. అనేక మంది ఇబ్బందులు వస్తున్నాయి, అనేక మందికి రోగాలు వస్తున్నాయి, అనేక మందికి శాపాలు వస్తున్నాయి, లేదా వారి బిడ్డలు కోల్పోతున్నారు, వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు, లేదా వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు కావడం లేదంటే సరైన స్థిరమైన విశ్వాసం లేదు. విశ్వాసంతో అడుగు అంటాడు ఆయన. అడుగుడి ప్రతివాడికి ఇస్తానంటాడు ఆయన. అడుగుతున్నావా? ఆయన ఇస్తున్నప్పుడు పొందుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించుచున్నావా? చెల్లిస్తే దేవుడు అనుక్షణం నీ ఎడల, నీ కుటుంబం ఎడల అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నాం కదా. అందుకే ప్రభువారు అద్భుతాలు చేస్తారు. మనం ఒక్క మేలుని పొందుకొని ప్రభుని విడిచిపెట్టి మళ్ళా మర్చిపోయి ఎప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడు, ఎప్పుడో బాధ వచ్చినప్పుడు తిరిగి ప్రభు వారిని మనం వేడుకుంటే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడా? అది భక్తిహీనులుగా ఉంటాం. మనం భక్తి పరులం కాదు, భక్తిహీనులుగా ఉంటాం. ఆపదొచ్చినప్పుడు కాదు, అనుక్షణము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రం అంటాడు ఆయన. ఆ విధంగా ఉన్నావా? 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, 9 మంది వారి వారి గృహాలకి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి సమరుడు వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ దినం నువ్వు నేను ఎలా ఉన్నా? దేవుని మహిమపరుస్తున్నావు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. అనుక్షణము
మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు చివరి రక్తబొట్టు వరకు. శాపంగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తానని అర్హులుగా మనకు ఉంచాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన్ని మహింపరిచే బిడ్డలుగా, ఆయన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఉంటే దేవుడు ఆ యొక్క సమయాన్ని ఆస్వాదించినట్లుగా, దీవించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనల్ని, మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని కూడా దేవుడు ఆస్వాదించి దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే ఒబేదేదోమును దీవించినట్లుగా మనల్ని కూడా దేవుడు దీవించాలని ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం. దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో చూస్తున్న ప్రతి బిడ్డలు నా ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి జ్ఞానం ఇవ్వండి, వారికి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా, మీ యొక్క విశ్వాసంలో నా తండ్రి మీ బిడ్డలు నిలకడగా ఉండట కృపనివ్వండి. ఇదిగో ఒక సమరుడు వచ్చి ప్రభువా మిమ్మల్ని ఏ విధంగా అమహింపరిచాడో, ఏ విధంగా మీకు కృతజ్ఞతలు చెల్లించాడో, ఆ విధంగా నాయన చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా మిమ్మల్ని కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా మీరు ఉంచమని, చూస్తున్న ప్రతి బిడ్డల్ని మరొకసారి దీవించి ఆస్వాదించమని, మీరు మహిమ పొందుకోమని యేసు పుణ్య నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.